ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. శతాబ్ది ఉత్సవాలను కూడా మనం చూసాం. నాలాంటి వాళ్ళు పీజీ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో చేశాం. ఉస్మానియా నుంచి నేను లా కూడా చదవటం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఎంతో అనుబంధం నాకు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల ముందు కూర్చుంటూ, ఆడిటోరియం దగ్గర కూర్చుంటూ ఎన్నో తీపి జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలే కాకుండా ఎనలేనటువంటి విజ్ఞానాన్ని కూడా సొంతం చేసుకోగలిగాం. అనేక మంది మహనీయులకి పుట్టిల్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇవాళ వార్తాపత్రికలో చిన్న కథనం నన్ను కదిలించి వేసింది. లా విద్యార్థులు నాణ్యమైన భోజనం కావాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి మాకు ఎన్నో రోజుల నుంచి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా నాణ్యమైన భోజనం దొరకటం లేదన్నప్పుడు కాబోయే జడ్జీలు వారు అనేక మంది ఆపదలో ఉన్న వాళ్ళు చేయి పట్టుకొని న్యాయాన్ని ఇవ్వబోతున్నటువంటి విద్యార్థులు వారికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి అనిపించింది. ఇక ఆడపిల్లలైతే మా ఒకప్పుడు పూరీల పిండి సరిగా లేదని చెప్పి, భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్పి అనేక మార్లు రోడ్డుకెక్కారు. ఎందుకు హాస్టల్స్ పరిస్థితి ఇలా ఉంది? మనం నాణ్యమైన విద్యని అందించాలన్నప్పుడు నాణ్యమైన భోజనాన్ని ఇవ్వాలి, నాణ్యమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలి, చదువుకోవడానికి వీలుగా ఆహ్లాదకరమైనటువంటి కొంత ప్రాంతాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరగాలి, ఉద్యానవనాలు ఉండాలి. అంతేకాకుండా అధ్యాపకులకి విద్యార్థులకి మధ్య సత్సంబంధాలు ఉండాలి. ఆర్ట్స్ కాలేజీ లైబ్రరీ చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ ఇంకా దాన్ని మోడర్నైజ్ చేసుకోవడం జరగాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనగానే ఆ ఆర్కిటెక్చర్ కానీ, దానికి ఉన్న సువిశాలమైనటువంటి ప్రదేశం కానీ, అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ లాంటి విద్యార్థులు ఎంతోమంది మహనీయులు ఈ రోజుకి కూడా ఎంతోమంది తయారు చేస్తూ ఉంది. ఉద్యమాలకి గడ్డగా మారింది, అన్యాయం ఎదిరించే శక్తినిచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ చదివిన ప్రతి వ్యక్తి ఒక వీరుడిగాను మారారు, ఒక యోధుడిగాను మారారు, ఒక విశ్లేషణాత్మకంగాను మారారు, సమాజానికి దర్పణంగా కూడా మారారు. అలాంటి చోట్ల అన్నంలో నాణ్యత లేదని చెప్పి, అలాంటి చోట్ల నాణ్యమైనటువంటి అన్నం కావాలని కోరుకోవటం చూపిస్తే అసలు మౌలిక వసతులు ఇవ్వలేనటువంటి ఈ వ్యవస్థ గురించి మరలా ప్రశ్నించాలనిపిస్తుంది. కళ్ళు తెరవాలి ప్రభుత్వం. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కళ్ళు తెరవాలి. అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా దీనికోసం పోరాటం కొనసాగించాలి. ఒక అందమైన సుహృద్భావమైనటువంటి వాతావరణాన్ని కల్పిద్దాం.